హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 26 మార్చ్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటి అన్నింటి గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారత్ యుఎస్ మీన్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కలిసి నిర్వహిస్తున్న టైగర్ ట్రయాంఫ్ 2024లో సీ ఫేజ్ విన్యాసాలు ఎప్పటి నుండి అప్పటి వరకు నిర్వహిస్తారు. సీ ఫేజ్ అంటే సముద్రంలో నిర్వహించేదనమాట. ఎప్పటి వరకు ఏంటంటే మనకి బార్డర్లో నిర్వహించారు తీరంలో, ఇప్పుడు దాన్ని వచ్చేసి సీలో నిర్వహిస్తున్నారు. అయితే అప్పటి నుండి అప్పటి వరకు అంటే మార్చ్ 26 31 వరకు కూడా కండక్ట్ చేస్తారు సీ ఫేజ్. అయితే దీనికి సంబంధించి మార్చ్ 18 నుంచి 25 వరకు హార్బర్ ఫేజ్లో జరిగాయి, అంటే హార్బర్లో విన్యాసాలు జరిగాయి. ఇప్పుడు 26 నుంచి 31 వరకు కూడా సీ ఫేజ్లో వీళ్ళు విన్యాసాలు అయితే నిర్వహించబోతున్నారండి. సో ఇది త్రివిధ దళాల సీ ఫేజ్ విన్యాసాలు చెప్పొచ్చు. అంటే లైక్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, వీళ్ళు అదేవిధంగా అమెరికా నుండి అవే దళాలు అందులో పార్టిసిపేట్ చేస్తాయి. సో దీని ద్వారా ఒకరి సమాచారాన్ని ఒకరు పంచుకోవడము, నాలెడ్జ్ని షేర్ చేసుకోవడము, సో ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది ఎవరెవరి టెక్నిక్స్ని వాళ్ళు ఇక్కడ షో చేస్తారనమాట. తర్వాత సెకండ్ వన్, ఏ ప్రాంతంలో వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఐరాస భద్రతా మండలి తొలిసారి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్సర్ వచ్చేసి గాజా అండి. మనందరికీ తెలుసు, ఉగ్రవాద సంస్థ హమాస్ను అంతమొందించేందుకు గాజాలో దాదాపు 5 నెలలుగా ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న యుద్ధకాండను వెంటనే ఆపాలని ఐక్యరాజ్య సమితి కోరింది. గాజాలో వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఐరాస భద్రతా మండలి తొలిసారి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిందనమాట. గాజా ఇజ్రాయెల్ ఇష్యూ మీద, గాజా మీద దాడిని వెంటనే ఆపాలని సో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఫస్ట్ టైం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా గతంలో ప్రవేశపెట్టిన తీర్మానాలను వ్యతిరేకించిన అమెరికా తాజా తీర్మానంపై ఓటింగ్కు దూరంగా ఉంది. సో రంజాన్ మాసం సందర్భంగా తక్షణమే కాల్పులను విరమించుకోవాలని కోరిన ఈ తీర్మానంపై ఓటింగ్ జరగగా భద్రతా మండలిలో అమెరికా మినహా మిగతా 14 సభ్య దేశాలు అనుకూలంగా ఓటేశాయి. స్లోవేనియా, స్విట్జర్లాండ్ పాటు భద్రతా మండలిలో అరబ్ దేశాల కూటమి అల్జీరియా ద్వారా ఈ తీర్మానాన్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే వాళ్ళు ప్రవేశపెట్టారు ఈ తీర్మానాన్ని. శాశ్వత కాల్పుల విరమణకు మార్గం చూపడంతో పాటు అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన అమాయక బందీలను కూడా వదిలిపెట్టాలని ఈ తీర్మానంలో చెప్పారు. అయితే ఈ తీర్మానంకు అనుగుణంగా ఆ నిర్ణయం అమలవుతుందో లేదో చూడాలి. ఎందుకంటే ఎప్పటికే సో ఏదైతే ఇంతకుముందు ప్రవేశపెట్టిన ఏవైతే తీర్మానాలు ఉన్నాయో వాటిని ఎప్పటికే ఇజ్రాయెల్ అయితే పట్టించుకోలేదు. ఇప్పుడు ఇది కూడా పట్టించుకుంటుందో లేదనేది 100% షూర్ అయితే కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలండి. సో ఇలాంటి అప్డేట్స్, అంటే చిన్న చిన్న అప్డేట్స్ కానీ మనం డెప్త్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకొని మీరు అనుకుంటే తప్పనిసరిగా మన కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. వీలైతే పేపర్ కూడా చదవండి. త్వరలో మనం పేపర్ అనాలిసిస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం, కాబట్టి మీరు ఫుల్గా సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ వన్, హురూన్ గ్లోబల్ రిచ్ సంస్థ ప్రకారము 231 బిలియన్ డాలర్ల నికర సంపదతో, అంటే నెట్వర్త్తో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఎవరు నిలిచారు? సో ఆన్సర్ వచ్చేసి ఎలాన్ మస్క్ అండి. హురూన్ గ్లోబల్ రిచ్ సంస్థ ప్రపంచంలో సంపన్నుల జాబితాను రీసెంట్గా రిలీజ్ చేసింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 231 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచంలోనే టాప్ రిచెస్ట్ పర్సన్గా ఉన్నాడు. గత 4 ఏళ్లలో మూడోసారి ఆయన టాప్లో ఉండడం. ఇంతకుముందు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఓకే, అయితే ఇప్పుడు సెకండ్ ప్లేస్లో వచ్చేసి జెఫ్ బెజోస్ ఉన్నారనమాట, 185 బిలియన్ డాలర్స్. LVMH సీఈఓ బెర్నాల్డ్ ఆర్నాల్డ్ 175 బిలియన్ డాలర్స్తో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. మెటా సీఈఓ మార్క్ జోకర్బర్గ్ 158 బిలియన్ డాలర్లతో 4వ స్థానంలో ఉన్నారు. ఒరాకిల్ చైర్మన్ లారీ ఎల్లిసన్ 144 బిలియన్ డాలర్లతో ఆయన 5th ప్లేస్లో ఉన్నారు. అండ్ బెర్క్షైర్ హత్వే చైర్మన్ వారెన్ బఫెట్ 144 బిలియన్ డాలర్లతో అండ్ 6వ స్థానంలో ఉన్నారు. అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఇన్వెస్టర్ స్టీవ్ బల్మేర్ 143 బిలియన్ డాలర్స్తో 7th ప్లేస్లో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ బిల్ గేట్స్ 138 బిలియన్ డాలర్స్ నికర విలువతో జాబితాలో 8th ప్లేస్లో ఉన్నారు. అండ్ 123 బిలియన్ డాలర్స్తో గూగుల్ మాజీ సీఈఓ లారీ పేజ్ జాబితాలో 9వ స్థానంలో ఉన్నారు. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ 115 బిలియన్ డాలర్లతో ఆయన 10వ స్థానంలో ఉన్నారనమాట. టాప్ 10లో ఉన్నామని చెప్పొచ్చు. మన ఇండియాలో ఒక అతనే ఉన్నాడు, అతనే ముఖేష్ అంబానీ. నెక్స్ట్ ఫోర్త్ వన్, కేంద్ర సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే ఏ పేరుతో కొత్త మరుగజ్జు కొబ్బరి రకాన్ని విడుదల చేశారు? ఆమె పేరు సుశ్రీ శోభా కరంద్లాజే. ఓకేనా, ఆమె ఏ పేరుతో కొత్త మరుగజ్జు కొబ్బరిని రకాన్ని విడుదల చేశారంటే కల్పసువర్ణ అండి. కల్పసువర్ణ ఈ కల్పసువర్ణే కాదు, ఆమె 3 రకాల కొబ్బరి సంబంధించిన కొబ్బరి విత్తనాలు అని చెప్పొచ్చు. అంటే కొబ్బరికాయలను ప్రొడ్యూస్ చేసే కొత్త విత్తనాలను ఆమె తయారు చేశారనమాట. సో ఆమె విడుదల చేశారు.
ఓకే, వీటి ద్వారా అధిక మొత్తంలో కొబ్బరికాయలు కాస్తాయి, అధిక ప్రోటీన్లు కలిగి ఉంటాయి, అండ్ చెట్టు చిన్నగా ఉన్నప్పుడే కాయలు కాయడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. కేంద్ర సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే వ్యవసాయ రైతుల సంక్షేమ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద కల్ప సువర్ణ అనే ఒక కొత్త మరుగజ్జు కొబ్బరి రకాన్ని విడుదల చేశారు. అండ్ దాంతోపాటు VTL-CH1 అండ్ VTL-CH2 అనే కొత్త మొత్తం 3 రకాలని రిలీజ్ చేశారనమాట. కర్ణాటకలోని దక్షిణ కన్నడలోని కిదులో సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ప్రోగ్రాంలో ఈ రకాలను విడుదల చేశారు. మరుగజ్జు కొబ్బరి రకం మరియు కోకో యొక్క హైబ్రిడ్ రకాలు రెండింటిని CPCRI వాళ్ళే డెవలప్ చేశారండి, గుర్తుపెట్టుకోండి. దీని ఉద్దేశం ఏంటంటే తక్కువ సమయంలోనే ఎక్కువ రాబడి రావడమే ఈ మొక్కల ప్రత్యేక ఉద్దేశం. తర్వాత 5th వన్, 2024 ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అవార్డ్స్లో ఏ ఇండియన్ ఎయిర్లైన్ సంస్థ ఎయిర్లైన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యింది? ఆన్సర్ వచ్చేసి ఇండిగో అండి. ఓకేనా, ఇండిగో. చూడండి, గ్రీస్లోని ఎక్విలాలో జరిగిన 2024 ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అవార్డ్స్లో ఇండియన్ ఎయిర్లైన్ అయిన ఇండిగో ఎయిర్లైన్ ఆఫ్ ది ఇయర్గా సెలెక్ట్ అయిందండి. సో 2023కి గాను 100 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకెళ్లిన ఫస్ట్ ఇండియన్ విమానయాన సంస్థగా అవతరించింది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఒకే రోజులో 2000 విమానాలు నడిపిన తొలి భారతీయ విమానయాన సంస్థ కూడా ఇదేనండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 2024 ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అవార్డ్స్ను హెర్మేస్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ న్యూస్ భాగస్వామ్యంతో ఏవియేషన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే మంచిగా సర్వీసెస్ అందిస్తున్నారో వాళ్ళకి అవార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ ఇండిగోకి సో కంపెనీ చైర్మన్గా వెంకటరమణి సుమంత్రన్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉండడం జరిగింది. తర్వాత వచ్చేసి 6th వన్, సినీ విస్టార్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని ఏ నగరంలో నిర్వహించనున్నారంటే చండీగఢ్ అండి. 5 రోజులు సినీ విస్టార్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చండీగఢ్లోని March 27th to 31st వరకు కూడా కండక్ట్ చేస్తున్నారు. నటుడు బోమన్ ఇరానీ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. కేన్స్ విజేత ఫ్రెంచ్ చిత్రం ది టేస్ట్ ఆఫ్ ది థింగ్స్ మొదటి చిత్రంగా ఇక్కడ ప్రదర్శిస్తారు ఈ యొక్క ఫిలిం ఫెస్టివల్లో. నెక్స్ట్ 7th వన్, 2023 డిసెంబర్ 23 నుంచి ఏ పేరుతో భారత నౌకాదళం తన 100 రోజుల సముద్ర భద్రతా కార్యకలాపాలను ముగించింది? ఆల్రెడీ నేను ఇంతకుముందే దీని మీద వీడియో చేశాను స్టార్ట్ అయినప్పుడు డిసెంబర్లో. ఇప్పుడు ఎండ్ అయింది కాబట్టి దాని అప్డేట్ కూడా ఇస్తున్నాను. ఆన్సర్ వచ్చేసి ఆపరేషన్ సంకల్ప్ అండి. ఇండియన్ నేవీ 100 days సముద్ర భద్రత మీద కార్యకలాపాలను ముగించింది. అంటే సముద్ర భద్రతకు సంబంధించి మేమేమేమి చేస్తున్నామనే విషయాలను ప్రదర్శించారనమాట. ఓకేనా, ఒక విధంగా చెప్పాలంటే ట్రయల్స్ వేశారని కూడా చెప్పొచ్చు. ఈ కార్యకలాపాలు అయితే ముగిసాయని చెప్పచ్చు. డిసెంబర్ 2023 స్టార్ట్ అయింది, ఇది ఈ మార్చిలో ఎండ్ అయిందనమాట. సో భారత నౌకాదళం సముద్ర భద్రతా కార్యకలాపాలను 3 ప్రదేశాలుగా ఉన్నాయి. సో ఒకటి సోమాలియా తూర్పు, అరేబియా సముద్రం, ఎడెన్ గల్ఫ్ దాని పరిసర ప్రాంతాల్లో గస్తీ కాస్తాయన్నమాట భద్రత మీద. గత 100 రోజులుగా ప్రత్యేక దళాలు, విమానాలు, నౌకాదళ నౌకలు సముద్రాన్ని భద్రపరచడమే లక్ష్యంగా కసరత్తులు చేశారండి, అంతే. ఓకేనా. అండ్ డిసెంబర్ 2023 నుండి హిందూ మహాసముద్ర ప్రాంతంలో సమాచార మార్పిడిని సులభతరం చేయడానికి భారత నౌకాదళం కూడా వన్ ఆఫ్ ది సెంటర్గా మారిందని కూడా చెప్పవచ్చు ఈ 100 daysలో. తర్వాత 8 WTT ఫెడరల్ బీరుట్ 2 2024 టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో. ఇది మొత్తం మీరు గుర్తుపెట్టుకోవాలండి టైటిల్ అంతా. ఈ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్న భారతీయ క్రీడాకారిణి ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి శ్రీజ ఆకుల. లెబనాన్లో ఆల్ కౌతర్ సెకండరీ స్కూల్లో జరిగిన WTT ఫెడరల్ బీరుట్ 2 2024 టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారతదేశానికి చెందిన శ్రీజ ఆకుల మహిళల సింగిల్స్ టైటిల్ని గెలుచుకుంది. శ్రీజ ఆకుల ప్రపంచ నెంబర్ 47 అయిన లక్సెంబర్గ్కి చెందిన సారా డి నట్టేను ఓడించి ఆమె 2వ WTT సింగిల్స్ కెరీర్ టైటిల్ని గెలుచుకుందండి శ్రీజ ఆకుల. ఓకే. తర్వాత 9 ఇండియన్ మాస్టర్స్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024లో 2 బంగారు పథకాలను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి నహీద్ దేవాచ్ అండి. పంచకులలో జరిగిన ఇండియన్ మాస్టర్స్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024లో మహారాష్ట్రకు చెందిన నహీద్ దేవేచా 2 బంగారు పథకాలు సాధించాడు. బాంబే జింఖానా సభ్యుడు అండ్ షటిల్ క్రేజ్ అకాడమీతో అనుబంధం ఉన్న దివేచా హర్యానాకు చెందిన సునీతా సింగ్ పన్వార్ను వరుస సెట్లలో ఓడించి మహిళల 50 సింగిల్స్ టైటిల్ను కూడా గెలుచుకుందండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మీరు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో ఇక్కడ సాధించాడు కాదు సాధించింది అండి, సాధించాడు కాదు సాధించింది. నెక్స్ట్ 10 బాక్సింగ్ సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ టైటిల్ని ఏ జట్టు గెలుచుకుందంటే హర్యానా అండి. సో బాక్సింగ్ సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో బాలురు మరియు బాలికల విభాగాల్లో హర్యానా 19 పథకాలతో
సో ఆధిక్యంలో ఉంటూ టీం టైటిల్ని గెలుచుకుంది. ఢిల్లీ, మహారాష్ట్ర 34, 31 పాయింట్లతో సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. నెక్స్ట్ 11 ఫిగర్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో 3 వరుస టైటిల్ను గెలుచుకున్న మొదటి మహిళ ఎవరు? ఫిగర్ మీన్స్ లైక్ మంచి ఫ్యాషనబుల్ డ్రెస్సులు వేసుకొని స్కేటింగ్ చేయడం అనమాట. సో అలా వరుసగా 3 టైటిల్ గెలుచుకున్న ఫస్ట్ ఉమెన్ ఎవరు అంటే కౌరీ సకమోటో అండి. జపాన్కి చెందిన కౌరీ సకమోటో 1968 నుండి అప్రాక్సిమేట్లీ 58 ఇయర్స్ నుండి ఫిగర్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో వరుసగా 3 టైటిల్స్ గెలుచుకున్న ఫస్ట్ ఉమెన్ అండి ఆమె. 2022 ఒలింపిక్ కాంస్య పథక విజేత తన ఫ్రీ స్కేట్లో బహుళ ట్రిపుల్ జంపులను కలిగి ఉండే దాదాపు మచ్చలేని రొటీన్ని ప్రదర్శించింది. అండ్ 17 ఏళ్ల అమెరికాకి చెందిన ఇసబ్యూ లెవిటో రజతం గెలుపొందగా దక్షిణ కొరియాకు చెందిన కిమ్ చై యోన్ కాంస్యం సాధించారండి. ఓకేనా, సాధించారు. ఓకే, ఇది ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి క్విక్ రివ్యూ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ అదేవిధంగా మీ అందరికీ నేను ఒక విషయం చెప్తున్నాను. సో కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నేను పెండింగ్ ఉన్నవి కూడా కంప్లీట్ చేస్తాను. అండ్ పేపర్ అనాలిసిస్ కూడా పెడదామని ఫిక్స్ అవుతున్నాను. ఎందుకంటే చాలా అప్డేట్స్ని మీరు చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతున్నారు. అదంతా కూడా న్యూస్ పేపర్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్, భారత్ యూఎస్ నిర్వహిస్తున్న టైగర్ ట్రయంఫ్ 2024లో సీఫేస్ విన్యాసాలు ఎప్పటి వరకు నిర్వహిస్తారంటే మార్చి 26 నుండి 31 అండి. సీఫేస్, అర్బర్ ఫేజ్ అని 2 ఉంటాయి. రీసెంట్గా ఈ మిలాన్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్ కూడా రీసెంట్గా గ్రూప్ 2లో వచ్చింది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి సీఫేస్, అర్బర్ ఫేజ్ డేట్లు ఎప్పుడు జరిగాయి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఏ ప్రాంతంలో వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఐరాస భద్రతా మండలి తొలిసారి తీర్మానాన్ని ప్రవేశపెట్టిందంటే గాజా. అండ్ హురూన్ గ్లోబల్ రిచ్ సంస్థ 2,231 బిలియన్ డాలర్ల నికర సంపత్తో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఎవరు నిలిచారంటే ఎలన్ మస్క్. అండ్ కేంద్ర సహాయ మంత్రి సుశ్రీ శోభా కర్ద్రాజే ఏప్రిల్ కొత్త మరుగుజ్జి కొబ్బరి రకాన్ని విడుదల చేశారంటే కల్పసువర్ణ. అండ్ VTL CH1 అండ్ VTL CH2 కూడా. 2024 ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అవార్డ్స్లో ఇండియన్ ఎయిర్లైన్ సంస్థ ఎయిర్లైన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైందంటే ఇండిగో. అండ్ సివిస్టార్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఏ నగరంలో నిర్వహించనున్నారంటే చండీగఢ్. అండ్ నెక్స్ట్ 2023 డిసెంబర్ 23 నుంచి ఏ పేరుతో భారత నౌకాదళం తన 100 రోజుల భద్రతా కార్యకలాపాలు ముగించిందంటే ఆపరేషన్ సంకల్ప్. అండ్ WTT ఫీడర్ బ్యూరో 2 2024 టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్న భారతీయ క్రీడాకారిణి ఎవరంటే శ్రీజాకుల. అండ్ తర్వాత ఇండియన్ మాస్టర్స్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024లో 2 బంగారు పథకాలను ఎవరు గెలుచుకున్నారు అంటే సో నహీద్ దివేచా. అండ్ బాక్సింగ్ సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ టైటిల్ని ఏ జట్టు గెలుచుకుందంటే హర్యానా. ఫిగర్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో 3 వరుస టైటిల్ని గెలుచుకున్న మొదటి మహిళ ఎవరు అంటే కౌరీ సకమోటో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసినందుకు షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ నాకు తెలియజేయడం ద్వారా మన ఛానల్లో కంటెంట్ని మీకు నచ్చినట్టుగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.